ఒక చిన్న కేరళ గ్రామం. చుట్టూ కొబ్బరి చెట్లు, నిశ్శబ్దంగా ప్రవహించే వాగు, పచ్చదనం నిండిన ప్రకృతి. ఆ గ్రామంలో మన చిన్ని కృష్ణుడు, గోమాత, కోతులు కలిసి భలే ఆడుకునేవి. ఆ గ్రామంలో చిన్ని కృష్ణుడిని, విష్ణుని గురువాయూరప్పనని పిలుచుకుంటారు. ఆ గ్రామంలో ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతనికి సంపద లేదు, పేరు లేదు. కానీ అతని హృదయం మాత్రం గురువాయూరప్పనిపై అంచెలంచెల భక్తితో నిండిపోయింది. ఒకరోజు అతను తోటలో పనిచేస్తూ ఒక మొక్కని నాటుతూ చెట్టుపై ఉన్న కొబ్బరికాయలను చూసి చేతులు జోడించి ఇలా అన్నాడు, ఈ కొబ్బరికాయలు నావి కావు, ఇవన్నీ నా గురువాయూరప్పనివే. ఆయన నిజమైన భక్తికి కొబ్బరికాయ చెట్లుకి కొబ్బరికాయలు ఎంత బాగొచ్చాయో. ఆ తోట యజమాని ఒక అహంకారంతో నిండిన ధనవంతుడు. అక్కడికి వచ్చి భక్తుడి మాటలు విని నవ్వుతూ ఎగతాళి చేశాడు. ఆ ధనవంతుడు అహంకారంతో ఇలా అంటాడు, ఈ కొబ్బరికాయలన్నీ నీ గురువాయూరప్పనివా? వీటికి కొమ్ములున్నాయా? మిగతా కొబ్బరికాయలతో ఏమైనా తేడా ఉందా అని అడుగుతాడు. అతని మాటలు భక్తుడు హృదయాన్ని చాలా గాయపరిచాయి. కానీ భక్తుడు ఏమీ మాట్లాడలేదు. కళ్ళల్లో నీళ్లతో మనసులో గురువాయూరప్పని తలుచుకుంటూ మౌనంగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాడు. అతని మౌనమే సమాధానం చెప్తుంది రాబోయే కాలానికి. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. కొద్ది రోజులకి చూడండి, అక్కడున్న కొబ్బరి చెట్లు కొబ్బరికాయలకి కొమ్ములు వచ్చాయి. గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆ కొబ్బరికాయలు కొమ్ములు చూసి. అహంకారంతో నవ్విన ఆ యజమాని ఇప్పుడు భయంతో వణికిపోయాడు. ఇది సాధారణం కాదు, ఇది దేవుడు సంకేతం. ఎగతాళి చేసిన నువ్వే ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు చూడు. భక్తుడు యజమానితో ఇలా అంటాడు, గురువాయూర్ ఆలయానికి తీసుకువెళ్దాం ఈ కొబ్బరికాయలను. ఆలయంలో గురువాయూరప్పనికి సమర్పించుకుందాం. యజమాని అహంకారం క్షణంలో కరిగిపోయింది. భక్తి మాత్రమే మిగిలింది. భక్తి ఉంటే చాలు, దేవుడు తానే అద్భుతాలు చేస్తాడని ఈ కథ నుంచి మనకు అర్థమవుతుంది.